జ్ఞాపకం చేసుకుందాము. పోయిన వారం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ వారం కూడా దాన్నే కంటిన్యూషన్గా మనము ధ్యానము చెయ్యబోతూ ఉన్నాం. పోయిన వారం ఒక ఆమెను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరో చెప్తారా? సూనేమియురాలు. సూనేమి అనేది పట్టణం యొక్క పేరు. ఆ పట్టణమును బట్టి ఆమెను గౌరవించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. పోయిన వారంలో చాలా విషయాలు ఆమెను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక 5-6 పాయింట్లు నేను జ్ఞాపకం చేశాను. దానిలో మొదటి పాయింట్ పోయిన వారం మనము దాని యొక్క వివరణాత్మకమైనటువంటి విషయాలను మనం నేర్చుకున్నాం. ఏంటో చెప్తారా? ఆమె ఎందుకు గనురాలుగా పిలువబడింది? ఆతిథ్యములో గనురాలు అంటే ఆమె ఆతిథ్యం ఇచ్చుటలో గనురాలు, ఆతిథ్యం ఇచ్చే విధానములో గనురాలు అని చెప్పి ఆమెను గురించి జ్ఞాపకం చేస్తూ అందులో 3 పాయింట్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి. ఆమె శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చింది, సనుగు కొనకుండగా ఆతిథ్యం ఇచ్చింది, ఇంకా మరిచిపోకుండా ఆతిథ్యం ఇచ్చింది అని చెప్పి 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారము ఆమెను గురించి మరో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. రెండో మాట ఎందుకు గనురాలుగా పిలువబడింది అని అంటే ఆమె ప్రేమ చూపుటలో గనురాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ప్రేమ చూపుటలో గనురాలు అని చెప్పి దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆమె యొక్క ప్రేమ దేవుని యొక్క సేవకుడైనటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి ఎలీషాను బలవంతము చేసిందంట. ఇంటికి రావడానికి బలవంతము చేసింది. ఎలా బలవంతం చేసింది అని అంటే, అయ్యా ఈ గ్రామంలోనికి మీరు వచ్చినప్పుడల్లా, ఈ ఊరిలోనికి మీరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి రావాలి, మా ఇంటి దగ్గర ఆతిథ్యము తీసుకోవాలి అని చెప్పి ఆమె ప్రేమను కనుపరిచింది అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆమె గనురాలు అని పిలువబడడానికి కారణాల్లో ఒక కారణం ఏమిటి అని అంటే ఆమె అంతరంగములో ఉన్నటువంటి ప్రేమ, సేవకుని పట్ల ఉన్నటువంటి ప్రేమ, మందిరము పట్ల ఉన్నటువంటి ప్రేమ, సువార్త పట్ల ఉన్నటువంటి ప్రేమ, దేవుని యొక్క ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమను గురించి 3 విషయాలు నేను జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. అంటే 3 రకాలైనటువంటి ప్రేమ ఒకటే, కానీ ప్రేమలో చాలా విధులు ఉంటూ ఉంటాయి, చాలా విధాలు అందులో కనబడుతూ ఉంటాయి. అందులో ప్రియులారా 3 విధములైనటువంటి ప్రేమలను నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. సంఘానికి ఉండవలసినటువంటి ప్రేమ, సంఘానికి ఎలాంటి ప్రేమ ఉండాలి? లోకంలో మనం చూస్తే తల్లిదండ్రులకు బిడ్డల పట్ల ఉండే ప్రేమ వేరు, బిడ్డలకు తల్లిదండ్రుల పట్ల ఉండే ప్రేమ వేరు, ప్రేమికులకు ఉండే ప్రేమ వేరు, భర్తకు భార్య పట్ల ఉండే ప్రేమ వేరు, భార్యకు భర్త పట్ల ఉండే ప్రేమ వేరు, ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే ప్రేమ వేరు. అయితే సంఘము పట్ల ఉండవలసినటువంటి ప్రేమ ఏంటి? నేను దేవుని వాడను, నేను బాప్తిసం పొందిన వాడను, నేను దేవుని ఎరిగిన వాడను. సోదరి తేజస్వి మాట్లాడుతూ రక్షణ గురించి విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను రక్షణ పొందినవాడను, నేను బాప్తిసం పొందినవాడను, బలలో చేతులుంచుతూ ఉన్నవాడను అని ఎరిగినటువంటి మనకి ఉండవలసినటువంటి ప్రేమ ఏంటి? లోకంలో చాలా రకాలైనటువంటి ప్రేమలు కనబడుతూ ఉన్నాయి, కానీ దేవుని మందిరములోనికి వచ్చినటువంటి మనకి ఉండవలసినటువంటి ప్రేమ ఏంటి? లోకస్తులు ఉన్నట్టుగా మనం ఉండకూడదే, లోకంలో వారు ఉన్నట్టుగా మనం ఉండకూడదే. అందుకే కీర్తనకారుడు మొదటి కీర్తనలో 3 విషయాలు జ్ఞాపకం చేశాడు. క్రైస్తవులైనటువంటి మీరు, విశ్వాసులైన మీరు, బలలో చేతులుంచుతున్న మీరు, రొట్టెను ఆయన శరీరముగా తినుచున్న మీరు, రసాన్ని ఆయన రక్తముగా త్రాగుచున్న మీరు ఎలా ఉండకూడదు అని అంటే దుష్టుల ఆలోచన చొప్పున ఉండకూడదు. రెండో మాట, పాపులు మార్గమున నిలవకూడదు. 3వ మాట, అపహాసకులు ఉన్న చోట
కూర్చుండకూడదు. 3 విషయాలు క్రైస్తవ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 3 లైన్లు చదివితే అన్యులకు జ్ఞాపకం చేయట్లేదు, రక్షణ పొందని వారికి జ్ఞాపకం చేయట్లేదు, బాప్తిసం పొందని వారికి జ్ఞాపకం చేయట్లేదు, మారు మనసు పొందని వారికి జ్ఞాపకం చేయట్లేదు. ఒక బోధకుడిగా నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక విశ్వాసిగా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభు బలలో చేతులుంచిన హేతువు చేత నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలా ఉండకూడదు అనండి, దుష్టులతో ఉండకూడదు, పాపులతో ఉండకూడదు, అపహాస్యకులతో ఉండకూడదు. ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే మా ఊర్లో అంటారు 6 మాసాలు సహవాసం చేస్తానంట వీళ్ళు వాళ్ళు అయిపోతారంట. ప్రార్థనా క్రమము కలిగినటువంటి నీవు ప్రార్థన లేని వానిడితో సహవాసం చేస్తే రేపు ప్రార్థన మానేయటమే కాదు, ప్రార్థనా టైంలో సినిమాకు కూడా వెళ్ళడానికి వెనకాడం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘానికి ఉండవలసినటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రేమలు నేను మీకు జ్ఞాపకం చేయాలి అని ఇష్టపడుతున్నాను. మొదటి ప్రేమ వినండి బిడ్డలారా, సహోదరుడు సహోదరిని ప్రేమించాలి. అంటే మొదటి ప్రేమ నేను జ్ఞాపకం చేసుకోండి బిడ్డలారా, సహోదరిని ప్రేమించాలి. అంటే కుటుంబంలో ఉండవలసినటువంటి ప్రేమ, కుటుంబంలో ఉండవలసినటువంటి ప్రేమ, అదే సమయంలో సంఘానికి క్రీస్తుకు ఉండవలసిన ప్రేమ. ఆలోచన చేసినట్లయితే పౌలు భక్తుడు రోమీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము 9-10 నుండి 21వ వచనం వరకు, లేకపోతే అధ్యాయం అంతా కూడా మనం చదివితే చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రేమ ఉండాలి? 9వ వచనం చదువుదామా? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ ఎలాగుండాలంటే నిష్కపటమైనదై ఉండాలి, కపటము లేనిదిగా ఉండాలి. ఆదికాండ గ్రంథములో 4వ అధ్యాయములో సహోదరులైనటువంటి ఎవరు కనబడుతున్నారు? సోదరులైనటువంటి కయీను హేబేలు కనబడుతున్నారు. వరుసకి అన్నదమ్ములే, ఒక తల్లి రక్తము పంచుకున్న వారే, ఒక తండ్రికి పుట్టినటువంటి వారే. వారి ప్రేమలో ఏం కనబడుతుంది? కపటము కనబడుతూ ఉంది, శత్రుత్వము కనబడుతుంది, ద్వేషము కనబడుతూ ఉంది. కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీ ప్రేమలో ఏముండకూడదు? కపటము ఉండకూడదు, కపటము ఉండకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే స్నేహితులు కావాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే పొరుగువారు కావాలి. అంటుంటారు కదా, నమ్మించి గొంతు కోసేసాడని. నమ్మించి గొంతు కోసేటట్టుగా ఉండకూడదు. ఇంకా అంటుంటారు, అరచేతులు వేసి మా చేతి దగ్గర నాకించాడని. అలా ఉండకూడదు. ప్రియులారా, నలుగురు ఉన్నప్పుడు మన మాటలకి తేనె రాసినట్టుగా ఉంటాయి, ఒంటరిగా ఉన్నప్పుడు మన మాటలు ప్రియులారా ఎవరు వినలేనట్టుగా ఉంటాయి. కాదు, అలా ఉండటం మంచిది కాదు, దేవుడు మెచ్చేది కాదు. ఎలా ఉండాలి అని కనుక ఆలోచన చేస్తే మీ ప్రేమ కపటము లేనిదిగా ఉండాలి. 10వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము, అమ్మా సహోదర ప్రేమ విషయములో. ఎవరి విషయంలోనమ్మా? సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము కలిగిన వారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకోవాలబ్బా. ఎంత అద్భుతమైనటువంటి మాటలు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుడి ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు, మీ ప్రేమ ఎలాగుండాలంటే అనురాగము కలిగినదై ఉండాలి, ఆప్యాయతతో నిండినదై ఉండాలి, కపటము లేనిదై ఉండాలి. ఒకసారి మన కుటుంబాలను లేకపోతే మనలను మనం జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రేమ ఎలాగుంది? నా సహోదరుల పట్ల, నా సహోదరి పట్ల, నా కుటుంబం పట్ల, నా బంధువుల పట్ల ఎలాగుంది నా ప్రేమ? నేను మాట్లాడిందే చెప్తూ ఉన్నానా? నేను మాట్లాడేదే చేస్తూ ఉన్నానా? నేను మాట్లాడిన దాని ప్రకారం నడుచుకోగలుగుతూ ఉన్నానా అనే సంగతిని బిడ్డలారా మనము ఆలోచించుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, విశ్వాసుల యొక్క ప్రేమ ఎలాగుండాలి అని కనుక ఆలోచన చేస్తే, విశ్వాసుల ప్రేమ ఎలాగుండాలి అని కనుక ఆలోచన చేస్తే, ఇదే అధ్యాయములో 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుడి ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసికి విశ్వాసుల పట్ల ఉండవలసినటువంటి ప్రేమ.
మొదటిది ఏంటండి? విశ్వాసికి విశ్వాసుల పట్ల ఉండవలసినటువంటి ప్రేమ. రెండోది విశ్వాసికి క్రీస్తు పట్ల ఉండవలసిన ప్రేమ. మూడోది విశ్వాసికి శత్రువుల పట్ల ఉండవలసినటువంటి ప్రేమ. 3 ప్రేమలు. ప్రియులారా వినండి, మొదటి ప్రేమ విశ్వాసికి విశ్వాసి పట్ల ఉండవలసిన ప్రేమ. దేవుని పిల్లలం, మనం మందిరంలోనికి వచ్చాం, ఒకే రక్తంతో కడగబడ్డాం, ఒకే గిన్నెలోనిది మనం త్రాగుతూ ఉన్నాం, ఒకే గిన్నెలోది మనము తింటా ఉన్నాం. నిజానికి ఇదివరకు మా చిన్నతనంలో ప్రభు బల్ల ఎలాగుండేదంటే ఒకటే రొట్టుగా ఉంటూ ఉండేది, దాన్ని అందరూ కూడా విరుచుకుని తింటూ ఉండేవాళ్ళం. ఒకటే పాత్రలో మనందరి దగ్గరికి వచ్చేది, నోరు పెట్టి ఇలా తాగుతూ ఉండేవాళ్ళం. అయితే రాను 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 లోకంలో జరిగే కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది బలహీనులు ఉన్న కారణము చేత, అదే సమయంలో ఆ ఎయిడ్స్ అనే మహమ్మారి ఆ లోకంలో విజృంభించుట చేత, ఎవరి భయాలు వారుకున్న కారణము చేత క్రైస్తవ సంఘాలు ఏం చేసినాయి అంటే, మరి ఒకరిని బట్టి ఒకరికి ఇబ్బంది కలగకూడదు అగని చెప్పి ఆ రొట్టెను వారే ముక్కలుగా చేసి ఆ రసాన్ని ప్రియులారా ఎవరి పాత్ర వారికే అన్నట్టుగా దానిని వేరు వేరు చేసి ఇస్తూ ఉన్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో తోటి సహోదరి పట్ల, సంఘము నీ ప్రక్కన ఉన్నటువంటి విశ్వాసి పట్ల మన ప్రేమ ఎలాగుండాలి? పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, విశ్వాసి పట్ల ఏ రకమైనటువంటి ప్రేమ ఉండాలి? ఇప్పుడే మనం చదువాము 9వ వచనంలో, కపటము లేనిదిగా ఉండాలి. 10వ వచనంలో చదువుకున్నాము, ప్రియులారా అనురాగము కలిగినటువంటి వారై ఉండాలి. 13వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, పరిశుద్ధుల అవసరములలో పాలు, అంటే నీ స్నేహితురాలు లేకపోతే నీ స్నేహితుడికి ఉన్నటువంటి అవసరములలో పాలు పొందేవాడిగా ఉండాలి. 15వ వచనంలో సంతోషించు వారితో, అంటే నీ స్నేహితుని యొక్క సంతోషములో పాలు పొందేవాడుగా ఉండాలి. 16వ వచనములో వారికి దుఃఖము కలిగినప్పుడు వారి దుఃఖములో నీవు భాగము పంచుకునేవాడుగా ఉండాలి. మొదటి మాట మనం చూస్తూ ఉన్నాము, సహోదరుని ప్రియులారా ప్రేమించాలి. ఆ సహోదర ప్రేమ ఎలా ఉండాలి అంటే, ఒక విశ్వాసి పట్ల ఉండవలసినటువంటి కనుపరచగలిగినటువంటి ప్రేమ ఏది అని కనుక ఆలోచన చేస్తే ఎన్ని మాటలు చెప్పుకున్నా కానీ మెట్టుకు కపటము లేనిదిగా ఉండాలి అండి. కపటము లేనిదిగా ఉండాలి. ఒకవేళ నీకేదైనా అవకాశం వస్తే నీ ప్రక్కన ఉన్నటువంటి వారిని గురించి చెప్పమంటే, నీ స్నేహితురాలను గురించి చెప్పమంటే ఎలాంటి మాటలు చెప్పాలి అని అంటే 10వ వచనంలో వ్రాయబడి ఉంది, అనురాగము కలిగినటువంటి వారై. వారి గురించి ఇంకా చెప్పవలసి వచ్చినప్పుడు ఆమెను ఘనపరుస్తూ, అంటే నా స్నేహితురాలు లేకపోతే నా ప్రక్కన ఉన్నటువంటి ఆమె ఎలాంటిదేనండి, నాకంటే గనురాలు, నాకంటే గొప్పది అన్నట్టుగా. ప్రియులారా, మన పొరుగు విశ్వాసుల్ని మనము ప్రేమించాలి. విశ్వాసుల పట్ల కొన్ని పర్యాయాలు ప్రియులు, దానికి ఏం తెలుసు అండి, దానికి ఏం తెలుసు? నాకు తెలిసినంత దాంట్లో 10 భాగం కూడా దానికి తెలియదు. కాదు ప్రియులారా, అన్ని విషయాలు మనకు తెలియవు, కొన్ని విషయాలే మనకు తెలుసు. కానీ అన్నీ తెలిసినట్లుగా మనం నటిస్తూ ఉంటాము, అంతేనండి. అన్నీ తెలిసినట్లుగా నటిస్తూ ఉంటాము, కానీ నిజానికి కొన్ని మాత్రమే తెలుసు. కాబట్టి విశ్వాసి పట్ల విశ్వాసుల ప్రేమ ఎలాగుండాలి అని అంటే, సంతోషంలో సంతోషించేటట్టు ఉండాలి, బాధలో బాధపడేటట్టు ఉండాలి. అందుకే ఆసుపత్రిలో ఉన్నప్పుడు మన సోదరులు, మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధులు, మన గ్రామం, మన సంఘం, మనకు తెలిసినటువంటి వారు బలహీనతల్లో ఉన్నప్పుడు ఎందుకు వెళ్తున్నారు? వారితో కలిసి వారి యొక్క బాధను పంచుకోవడానికి. ఏదైనా ప్రియులారా చక్కటి ఉత్తీర్ణత, మరి మొదటి ర్యాంకులో పాస్ అయ్యారని తెలిసినప్పుడు అభినందిస్తూ ఉంటారు చాలామంది. చాటింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు కంగ్రాచులేషన్ అని చెప్పి మెసేజ్ పెడుతుంటారు. ఎందుకు? ప్రియులారా వారి సంతోషంలో మనము పాలు పొందాలి, అభినందించే వారముగా ఉండాలి. ప్రియులారా, విశ్వాసికి ఉండవలసినటువంటి ప్రేమ. మరి విశ్వాసికి క్రీస్తు పట్ల ఎలాంటి ప్రేమ ఉండాలి? విశ్వాసికి క్రీస్తు పట్ల ఎలాంటి ప్రేమ ఉండాలి? ప్రియులారా 11వ వచనాన్ని చదివితే ఇలా వ్రాయబడి ఉంది, ఆసక్తి విషయంలో
మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి వారై. విశ్వాసికి క్రీస్తు పట్ల ఉండవలసిన ప్రేమ ఏంటో తెలుసా? తీవ్రత ఉండాలి. ఏముండాలమ్మా? తీవ్రత. తీవ్రత అంటే, తీవ్రత అనే మాటకి ఆసక్తి. ఆసక్తి. ఆ ఆసక్తి ఎలాంటిది అని అంటే, ఆ ఆసక్తి నిన్ను భక్షించాలన్నమాట. ఆ ఆసక్తి నిన్ను తినేయాలన్నమాట. ఎలాంటి ఆసక్తి అని అంటే, ఈరోజు ఆదివారం 10 అయిపోయింది, ఇంకా నేను ఆరాధనకు వెళ్ళలేదే. ఈరోజు 10 అయిపోయింది, ఇంకా నేను దేవుని దగ్గరికి వెళ్ళలేదే. ఈరోజు శనివారం ప్రార్థన కూడిక ప్రారంభమైంది, నేను ఇంకా వెళ్ళలేదే. ఈరోజు బుధవారం, ఈరోజు ప్రార్థన ప్రారంభమైంది, ఇంకా నేను వెళ్ళలేదే. ఆసక్తి నిన్ను కుదిపేయాలన్నమాట. ఆసక్తి నిన్నేం చేయాలో తెలుసా? ఏం రాయబడిందమ్మా అక్కడ? తీవ్రత. తీవ్రత. తీవ్రత అంటే ఆసక్తి నిన్ను భక్షించాలి. క్రీస్తు పట్ల, అయ్యో క్రీస్తుని గురించి ప్రకటించడానికి, క్రీస్తుని గురించి పాడే అవకాశం నాకు వస్తే పాడాలి, చెప్పే అవకాశం వస్తే చెప్పాలి, పొగిడే అవకాశం వస్తే పొగడాలి, స్తుతించే అవకాశం వస్తే స్తుతించాలి అని చెప్పి తీవ్రత కలిగినటువంటి వారుగా ఉండాలి అండి, ఆయనను సేవించడానికి. అంత మాత్రమే కాదు, 12వ వచనం మనం చదివితే ఎలా వ్రాయబడి ఉంది? నిరీక్షణ గల వారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. వినండి ప్రియులారా, పరిశుద్ధులైనటువంటి వారికి కొన్ని పర్యాయాలు శ్రమలు వచ్చినప్పుడు ఏం కావాలి? ఓర్పు కావాలి. పోయిన శనివారం నేను మీటింగ్కి వెళ్ళాను, ఆదివారం మీటింగ్ వెళ్ళాను, బుధవారం మీటింగ్కి వెళ్ళాను, అయినా నా ఇంట్లో డెంగ్యూ వచ్చింది, అయినా నా ఇంట్లో టైఫాయిడ్ వచ్చింది. ఆరాధన కట్ట కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం కావాలి? ఓర్పు కావాలి, సహనము కావాలి. సహనము కలిగి ఆయనను సేవించాలి. విశ్వాసికి ఉండవలసినటువంటి ప్రేమ, విశ్వాసికి క్రీస్తు పట్ల ఉండవలసినటువంటి ప్రేమ. 3వ మాట జ్ఞాపం చేస్తున్నాను, విశ్వాసికి శత్రువుల పట్ల ఉండవలసిన ప్రేమ అండి. విశ్వాసికి శత్రువుల పట్ల ఉండవలసిన ప్రేమ. 14వ వచనం చదువుదామా? మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపించవద్దు. వినండి బిడ్డలారా, మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపించవద్దు. ఒక మాట మనలో మన మాట, మనల్ని శపిస్తూ ఉంటే దీని మేళ మనం మరి అలాగని ఇలాగని కాని మాటలు పలుకుతూ ఉంటే మనకి ఎంత సహనం ఉంటుంది? మనం ఉప్పు కారం తింటున్నాం కదా, తిరగబడకుండా ఉంటామా? అవసరమైతే చేసుకోకుండా ఉంటామా? ప్రియులారా, ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను, మనం తిరగబడితే ఊరంతా వచ్చి మనల్ని చీవాట్లేస్తారు. తగు పెట్టామనుకో, సంఘం పెట్టామనుకో, అమ్మ దానికి బుద్ధి లేదు, నీకైనా బుద్ధి లేదా, నువ్వు పెద్దాను కదా అంటారు. మరి ఏం చెయ్యాలి? ఎంతసేపు సహించాలి? ఎంతసేపు ఓర్చుకోవాలి? ఎవరైనా కావచ్చు, మన ఇంట్లో వాళ్ళే కావచ్చు, మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, తోడుకోడలే కావచ్చు, తోడల్లుడే కావచ్చు, తోడబుట్టిన అక్కే కావచ్చు. ప్రియులారా, ఎంతసేపు సహించుకుంటాం? తట్టుకోలేం కదా అమ్మ అబులక్ష్మి గారు, తట్టుకోలేం కదా. కాబట్టి మరి ఏం చెయ్యాలి మనం? ప్రియులారా, వారి మీదకి వారు మనల్ని ఏదైతే అన్నారో ఆ ఉగ్రత వారి మీదకి రావాలి అని అంటే మనం వారిని దీవించాలండి. దీవించి ఏమవుతుందండి? ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఒక మాట చదువుదామా ప్రియులారా. ఎన్నో వచనం చదువుతున్నామమ్మా? అమ్మ 14వ వచనం చదివారా? 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమిత్తును. ఆమేన్. వినండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకి మనం అప్పగించాలి. ప్రభువా నువ్వే చూచుకో. ఆయనకు అప్పగించినప్పుడు ప్రియులారా, ఆయన అంటా ఉన్నాడు, పగ తీర్చుట నా పని, కార్యం చేసేవాడని నేను. ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నిన్ను శపించిన నోరును ముయ్యించేవాడను నేను. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నిన్ను దూషించినటువంటి నోరును మూసేవాడను నేను. కాబట్టి విశ్వాసికి ఉండవలసిన ప్రేమ, విశ్వాసికి క్రీస్తుకు ఉండవలసిన ప్రేమ,
విశ్వాసికి క్రైస్తవులకి ఉండవలసినటువంటి ప్రేమ. కాబట్టి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నేను చూసుకుంటాను, నువ్వేం చేయాలో తెలుసా? 20 వచనం చదవమ్మా. కాబట్టి నీ శత్రువు ఆకలి కొంటే, ఆశ్చర్యం కదండి. ఇప్పుడు మనల్ని ప్రియులారా పైనుంచి కింద దాకా కడిగేసి ప్రియులారా మనల్ని తిట్టేసి ఇంట్లోకి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళిపోయిన తర్వాత రే అన్నయ్య భోంచేద్దాం రారా అన్నావు అనుకో, మమ్మీ నవ్వుతుందేంటి? రే అక్క భోంచేద్దాం రా అక్క అన్నావు అనుకో, ఎలాగుంటుంది అంటారు? మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. కాబట్టి కృప కలిగిన దేవుడు అంటున్నాడు, నీ శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టు, దప్పికొంటే దాహం ఇయ్యి. అలాగూ చేయటం వల్ల నువ్వేం చేసావో తెలుసా? పైకి భోజనమే పెట్టావు కానీ, పైకి నీళ్ళ ఇచ్చావు కానీ, చదవమ్మా గట్టిగా, అతని తల మీద నిప్పులు కుప్పలుగా అబ్బో. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన చేస్తే, దేవుని యొక్క సన్నిధిలో నీవు విజ్ఞాపన చేస్తే, నీ శత్రువు పట్ల నీవు ప్రేమ, ఆప్యాయత, అనురాగము కలిగి ఉంటే ఆ పగ తీర్చుకునేవాడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ అక్క నిన్ను తిట్టేసిందా? నీ చెల్లి నిన్ను తిట్టేసిందా? నీ అన్న నిన్ను తిట్టేశాడా? నీ తండ్రి నిన్ను తిట్టేశాడా? నువ్వు ప్రార్థన చెయ్యి అంతే. ఆమేన్. ప్రియులారా, చూసుకునేవాడు ఆయన. మనం ఎంతవరకు చూడగలుగుతామండి? ప్రియులారా, మనలో దెబ్బేశారనుకోండి, మనము తిరగబడదామని తిరగబెడితే గోవ మీద కొట్టి పడుకోబెట్టేస్తాడు, మళ్ళీ లేగలేదు. కాబట్టి మనమే తిరగబడలేం. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన. మనము చేయవలసినటువంటి పని విజ్ఞాపన. కాబట్టి ప్రియులారా, మొదటి మాట జ్ఞాపం చేస్తున్నాను, మన ప్రేమ ఎలాగుండాలి అని అంటే సహోదరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. సంఘం ఎలా ఉండాలి అంటే విశ్వాసి పట్ల ప్రేమ కలిగి ఉండాలి, శత్రువు పట్ల ప్రేమ కలిగి ఉండాలి, క్రీస్తు పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి. సమయం అవుతుంది, త్వరగా మరొక 2 మాటలు నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. గనురాలు అని పిలువబడడానికి కారణం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, గనురాలు అని పిలువబడడానికి కారణం ఏంటంటే ఆమె ప్రేమ చూపుటలో గనురాలు అనే మాట మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చదివితే ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం నేర్చుకున్నట్లుగా కేవలం సహోదరుని మాత్రమే కాదు, శత్రువులను మాత్రమే కాదు, క్రీస్తును మాత్రమే కాదు, మనం ఇంకా దేన్ని ప్రేమించాలంటే, రెండవదిగా ప్రియులారా, దేవాలయమును ప్రేమించాలి. దేన్ని ప్రేమించాలమ్మా? దేవాలయమును ప్రేమించాలి. దినవృత్తాంతముల మొదటి గ్రంథములో 29వ అధ్యాయములో భక్తుడైనటువంటి దావీదు ఇలాగంటాడు, 3వ వచనములో, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, అంటే ప్రేమ చేత. మందిరము మీద దావీదుకి ఏముంది? ప్రేమ, ఆప్యాయత. దావీదు హెచ్చించబడ్డానికి కారణం ఏంటి? ఎక్కడో ప్రియులారా చిన్న కర్ర పుల్ల ఇచ్చిగని అడవిలో మేకలను గొర్రెలను మేపుకుంటున్నటువంటి వాడు, ఏదో సితారా తీసుకుని వాయించుకుంటున్నవాడు, బోర తీసుకుని ఊదుకునేవాడని దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. కారణం ఏమిటి? ప్రియులారా, దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు, నన్ను ఈ స్థితిలో ఉంచడానికి కారణం నా దేవుని మందిరము మీద నాకున్నటువంటి మక్కువ, ప్రేమ నన్ను ఈ స్థితిలో ఉంచింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనకే మక్కువ ఉంది? ఎలాంటి మక్కువ ఉంది? మందిరాన్ని ఎలా ప్రేమించగలుగుతూ ఉన్నా? ప్రేమించడం అంటే ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించడం వేరు, మందిరాన్ని ప్రేమించడం వేరు. మందిరాన్ని ప్రేమించడం అంటే మందిరానికి ఉన్నటువంటి కొన్ని అవసరతలను గుర్తెరగాలి. పదే సేవకుడు, యాజకుడు చెప్తే తీర్చడం కాదు, కానీ సంఘము గుర్తెరగాలి. మందిరం యొక్క అవసరతలను తీర్చడమే మందిరమును ప్రేమించుట. మందిరము మీద దావీదుకున్న మక్కువను బట్టి దావీదు అంటాడు, కింద చదివితే జాబితా ఇచ్చేశాడు, నేను ఎంత బంగారం సిద్ధపరిచాను, ఎంత ఇనుము సిద్ధపరిచాను, ఎన్ని కర్రలు, ఎన్ని మ్రానులు సిద్ధపరిచాను. నేను కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాను. పోయిన వారం ఇదే వర్తమానాన్ని ఇచ్చినప్పుడు ప్రియులారా, వర్తమానం అయిపోయిన తర్వాత ప్రియులారా, ఒక కుటుంబం ఫోన్ చేసి,
తెలియజేశారు ఇన్వర్టర్ విషయంలో. ఆ వెంటనే మరో కుటుంబం ఫోన్ చేసి తెలియపరిచారు. అయితే నేను పూర్తి వివరాలు ఎలా ఇవ్వబోతూ ఉన్నారు అనే దాని గురించి నేను ఇంకా తెలుసుకోలేదు కాబట్టి గ్రూప్లో పెట్టలేదు. బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, మందిరము మీద ఎప్పుడైతే మక్కువ కలుగుతుందో అంతరంగంలో నుండి ప్రియులారా మన ప్రేమ పొంగుకొస్తూ ఉంది. మందిరం యొక్క అవసరతను మనము తీర్చగలుగుతాం. అలా తీర్చాలి అంటే మందిరం మీద ముందు మనకేం కావాలి? మక్కువ కావాలి. ఆ మందిరం మీద నీకు ప్రేమ కావాలి. ఈ మందిరంలోనికి వెళ్ళి ప్రార్థించిన తర్వాత కాదా నేను ఉన్నటువంటి ఈ బ్రతుకు నిజానికి వాస్తవానికి ఎప్పుడో నేను మృతి చెందాలి అనే తలంపు మనలో వచ్చినప్పుడు ఆయన కృప కాదా ఈరోజు నేను క్షేమంగా ఉన్నాను అని అంటే. మిదరేత్ర మా ఊరిలో ప్రియులారా, రామేశ్వరం ప్రాంతం అల్లుడు, మోరి గ్రామ కాపురస్తుడు, రామేశ్వరం అత్తోరింటికి వెళ్ళాడు. 26 సంవత్సరాలు వెళ్ళి వచ్చేస్తా ఉన్నాడు. ఆ దారి పక్కన ఉన్నటువంటి ఆంబోతు ప్రియులారా కొమ్మిసిరింది, ఎలాగూ పొడిచిందో దాని కొమ్ము వచ్చి పీకలు దూరిపోయింది. రాజులు గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర పెద్ద ర్యాలీ చేశారు, మీకు తెలిసి ఉండొచ్చేమో, నిన్న కాక మొన్న. అప్పటికప్పుడు చచ్చిపోయాడు. నాకు జ్ఞాపకం వచ్చింది నా ప్రమాదం. 2 ఆంబోతుల మధ్య కొట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువా నన్ను బ్రతికించావు, నీ కృప కాదా? ఒళ్ళు జలదరిల్చింది ఆ న్యూస్ చూసినప్పుడు. గమనించండి, దేవుని మందిరము మీద ఉన్నటువంటి మక్కువ దావీదుని ఏం చేసింది అని అంటే, మందిరము కొరకు సామాగ్రిని సేకరించడానికి ప్రియులారా అదే గ్రంథంలో 21 అధ్యాయాన్ని మనం చదివితే, దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో 27 అధ్యాయము చదివితే 4-5 వచనాలు ఇలా వ్రాయబడి ఉంది. 4-5 వచనాల్లో మొదటి దినవృత్తాంతములు 22 అధ్యాయము 4-5 వచనాలు. ఎంచనలవి కానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను. చూడండి, ఎంచనలవి కానన్ని దేవదారు మ్రానులు మందిరం యొక్క పని కొరకు సంపాదించెను. 21 అధ్యాయం 24 చూడమ్మా. 21వ అధ్యాయం 24. రాజైన దావీదు అట్లు కాదు, న్యాయమైన క్రయధనమిచ్చి, చూడండి, అక్కడ ఒక బలిపీఠము కట్టవలసి వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, దేవుని కొరకు కట్టే బలిపీఠము కొరకు నా చేతులతో సంపాదించిన క్రయధనమిచ్చి. అంటే కారణం మక్కువ. 122వ కీర్తనలో దావీదు అంటాడు, ఆయనకు ఉన్నటువంటి మక్కువ ఎంత అనంటే 122వ కీర్తనలో ఆయన మందిరానికి వెళదామనంటే ఆయన హృదయం ఉప్పొంగిపోయిందంటండి. మరి నీకున్నటువంటి మక్కువ ఏంటి? మందిరం మీద నీకున్నటువంటి ఆశ ఏంటి? మందిరం మీద నీకున్నటువంటి ఆప్యాయత ఏంటి? కాబట్టి నేను మొదటి మాట జ్ఞాపకం చేశాను, చెప్పండి, సహోదరిని ప్రేమించాలి. మొదటి మాట ఏంటమ్మా? సహోదరిని ప్రేమించాలి. రెండో మాట దేవాలయమును ప్రేమించాలి. ఆ విశ్వాసాన్ని మొదటి మాటలో పాయింట్లు ఇవి. రెండో మాట దేవాలయమును ప్రేమించాలి. ప్రియులారా, మూడో మాట కూడా ఊరికే పరిచయం చేసి విడిచిపెట్టేస్తాను. ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అంతరంగంలో చాలా టెన్షన్ మైండ్లో. అయినా దేవుని యొక్క సన్నిధిలో కొన్ని మాటలు బిడ్డలారా మనం నేర్చుకుందాం. మూడో మాట, మొదటి మాట చెప్పండి మరోసారి, సహోదరిని ప్రేమించాలి. లేక పురుషులు చెప్పండి, సహోదరిని ప్రేమించాలి, అన్నయ్యని ప్రేమించాలి, తమ్ముడిని ప్రేమించాలి, అక్కని ప్రేమించాలి, చెల్లిని ప్రేమించాలి, తల్లిని ప్రేమించాలి, తోటివారిని ప్రేమించాలి, పక్కవారిని ప్రేమించాలి. అప్పుడప్పుడు ప్రియులారా నాకంటే పక్కోడు బాగా చెప్తే నాకు ఇష్టం ఉండదు. అప్పుడప్పుడు నాకంటే పక్కోడు బాగా పాడితే నాకు ఇష్టం ఉండదు. అప్పుడప్పుడు నాకంటే ప్రియులారా పక్కోడు ఎరగా ఉంటే నాకు ఇష్టం ఉండదు. కాదు ప్రియులారా, ప్రేమించే తత్వం మనకు కావాలి. మా ఇంట్లో నేనే నలుగుంటాను అందరికంటే అంటాను, నాకంటే అందగాడు ఎవడున్నాడు ఇంట్లోనంటాను. దేవునికి మహిమ కలుగును గాక.
మా ఇంటికి వచ్చి ఎప్పుడైనా అడగండి ప్రియులారా నా పద్ధతే, నేను చెప్పిన మాట గురించి ఎప్పుడైనా అడగండి. అస్తమానం అంటుంటాను నేను, నాకంటే అందగాడి ఇంట్లో ఉన్నాడా అంట అండి. మా అమ్మ నన్ను ఇంత అందంగా కన్నది, మీరు మీ పిల్లల్ని కన్నారా ఇలాగ అంటాను అండి. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అని అంటే, ప్రియులారా మనకున్నటువంటి స్థితిని బట్టి మనం అతిశయించాలి. ఎవరినో బట్టి కాదు సుమా. నా దగ్గర ₹1,00,00,000 ఉంటేనండి పాస్టర్ గారు నేనేదో చేతనండి, కాదు కాదు, లేనప్పుడే మనం చెయ్యాలి. ఆమేన్. లేనప్పుడే మనం చెయ్యాలి. లేనప్పుడు చేసినప్పుడే దేవుడు మన చేతులను బలపరుస్తాడు. ఏనా కుటుంబ కార్యాల్లో లేవని మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. ప్రయాసపడుతూ ఉంటాము. ఎలా చేసుకోవాలి, ఎలా చక్కబెట్టుకోవాలి, ఎలా తీర్చుకోవాలి, వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఆలోచన చేస్తూ ఉంటాము. ఏదైనా అప్పులు పెరిగిపోయినప్పుడు మనం ఊరుకుంటే అప్పు ఊరుకుంటుందా? ఊరుకోదాం. ఏదో చక్కబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. చక్కబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. నాకు కూడా అప్పులు పెరిగిపోయినాయి, ఎలా తీర్చుకోవాలి? ప్రియులారా పీక మీదకి వచ్చినాయి కొన్ని అప్పులు, దాన్ని చక్కబెట్టుకోవడానికి మరో అప్పు చేయాలి. చక్కబెట్టుకుంటూ ఉంటాం కదా, విడిచిపెట్టేస్తున్నామా? విడిచిపెట్టట్లేదే. మరి దేవుని కార్యాల పట్ల నాకు లేదండి, లేదు కాబట్టి నేను చేయట్లేదు, కాదు కాదు ప్రియులారా, లేనప్పుడే నువ్వు చేస్తే దేవుడు నిన్ను బలపరచునుగాక. ఆమేన్. కాబట్టి చెయ్యాలి. కొన్నిసార్లు బలహీన పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు చక్కబెట్టుకోవడానికి అప్పుల పాలైపోవచ్చు. వెనకాడకూడదు. దేవుని పని మీద మనకున్నటువంటి మక్కువను బట్టి దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. దేవుని మందిరం మీద మనకున్నటువంటి ప్రేమను బట్టి దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. దావీదును గురించి అద్భుతమైనటువంటి మాటలు, నాకున్నటువంటి మక్కువ చేత. కాబట్టి మూడో మాటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఎవరిని ప్రేమించాలి? సేవకుని ప్రేమించాలి. మూడో మాట, సేవకుని ప్రేమించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే ఇలా వ్రాయబడి ఉంది. మీరు చేసిన కార్యములు, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుటను చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. వినండి ప్రియులారా, మొదటిది సహోదరుని ప్రేమించాలి, రెండవది మందిరమును ప్రేమించాలి, మూడవది సేవకుని ప్రేమించాలి. ఇక్కడ మనం చూస్తున్నాం సేవకుడు, సంఘము మనం చూస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో సేవకుని పట్ల మీరు చూపిన ప్రేమ కావచ్చు, మీరు ఇచ్చిన ఆతిథ్యం కావచ్చు, మీరు చాచిన చేతులు కావచ్చు, మీరు చేసిన దానిని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన మీ చేతులను బలపరచబోతూ ఉన్నాడు. ఆయన మీ చేతులను బలపరచాలి అని అంటే, ఆయన మిమ్మల్ని హెచ్చించాలి అని అంటే, ఆయన మిమ్మల్ని గణపరచాలి అని అంటే, సునెమీరాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె గణపరచబడ్డానికి కారణాల్లో ఒకటి ఆమె ప్రేమ చూపటలో గనురాలు. కాబట్టి సహోదర ప్రేమ విషయంలో మనం బాధ్యత తీసుకోవాలి, మందిరం విషయములో బాధ్యత తీసుకోవాలి, సేవకుని విషయములో కూడా. 6వ అధ్యాయం 10వ వచనం, ఇంకా లేకపోతే 6వ అధ్యాయం ప్రారంభం నుండి అధ్యాయం అంతా చదివితే సంఘము ప్రియులారా సేవకుని ఏ రకంగా ప్రియులారా ఆదుకోవాలి, సంఘం ఏ రకంగా సేవకుని పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలి, ఎలాగూ ప్రేమించాలి, పరిశుద్ధుల అవసరతలలో ఎలాగూ ఉండాలి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కొక్క మాట మనం చదువుతూ ఉన్నప్పుడు కొన్ని పర్యాయాలు మన గుండెల్ని పిండేసేటట్టుగా, ప్రియులారా నేను ఇలా చేయగలుగుతున్నానా నా సేవకునికి, నాకు ఉపదేశం అందిస్తున్న సేవకునికి నేను ఇలా చేయగలుగుతూ ఉన్నానా? ఎప్పుడు వాక్యాన్ని ప్రేమించినప్పుడు మాత్రమే ఈ సత్యం అర్థమవుతూ ఉంది. వాక్యాన్ని ప్రేమించినప్పుడు ఈ సత్యం మనకు అర్థం కాదు. కొన్ని పర్యాయాలు ప్రియులారా ఉన్నది ఉన్నట్టుగా చెప్తే సంఘానికి నచ్చదు, నచ్చకపోయినా చెప్పడక తప్పదు. మన స్త్రీల కూడికలో ప్రియులారా సహోదరి దెబోరా గారు ఆహ్వానించారు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, మాట్లాడిన తర్వాత అంతరంగంలో కొంత బాధ. నేను ఎవరినైనా నొప్పించానా, ఎవరినైనా బాధ పెట్టానా, ఎవరికైనా బాధ కలిగించే మాటలు మాట్లాడానా? మరలా అనుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేసుకున్నాను, నేను ఇచ్చిన మాటలు నువ్వు చెప్పవంతే.
అంటే నేను అక్కడ కొంచెం సంఘముల గురించి, కుటుంబాల గురించి, అత్త గురించి, కోడల గురించి, బిడ్డల గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. ఎవరికైనా బాధ కలిగిందేమో అనిపించింది, తప్పదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏ సంఘము ఎలా భావించినా కానీ చెప్పక తప్పదు. దీవించబడాలి అని అంటే కొన్ని విషయాలు చెప్పక తప్పదు. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 31వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథం 30 బీదలను కనికరించువాడు ఆయనని గణపరచువాడు. మరొక తర్జుమాలో ఏమని వ్రాయబడి ఉంది అని అంటే, బీదలు అనే బ్రాకెట్లో పెట్టి అక్కడ మెయిన్ సెంటెన్స్ ఏమని రాశారంటే సేవకుడు. సేవకుడు అంటే సేవకుడు ఎలాంటి వాడు? పోయిన వారంలోనే ఎప్పుడో జ్ఞాపకం చేశాను. సేవకుడు అనే పదానికి నిర్వచనం ఏంటంటే వెట్టివాడు. సేవకుడు అనే పదానికి నిర్వచనం ఏంటి? వెట్టివాడు. వెట్టివాడు అని అంటే మనకు పరిచర్య చేసేవాడు, మన కోసం పని చేసేవాడు, వాక్యోపదేశాన్ని నీ దగ్గరికి తీసుకొని వచ్చేవాడు. నీవు బాగుండాలి అంటే నీవు ఏం చేయాలో నీకు ఉపదేశం చేసేవాడు నీ సేవకుడు. కాబట్టి మనం బాగుండాలంటే చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 47వ వచనంలో వ్రాయబడి ఉంది, గిన్నెడు చల్లీళ్ళు ఇస్తే మీ ప్రతిఫలం పోగొట్టుకోరు, మీ ప్రతిఫలం పోగొట్టుకోరు. అపోస్తుల కార్యములు ప్రియులారా, మనం 10వ అధ్యాయం 44వ వచనాన్ని చదివితే నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధిలో చేరిని. మార్కు సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో మీరు క్రీస్తు వారని తెలిసినప్పుడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడి ఉంది, ఉపకారమును ధర్మమును చేయుట మరిచిపోకూడదు. నెహెమ్యా గ్రంథములో 5వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడి ఉంది, సకలమైన ఉపకారమును ఆయన చూస్తూ ఉన్నాడు. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. 3 విషయాలు. 1, సహోదరుని ప్రేమించాలి. 2, దేవాలయమును ప్రేమించాలి. 3, సేవకుని ప్రేమించాలి. ఆలోచన చేయండి. సహోదరు పట్ల నీ ప్రేమ, సంఘము పట్ల నీ ప్రేమ, సేవకుని పట్ల నీ ప్రేమ ఎలా ఉంది? మనల్ని మనమే పరీక్షించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. గనురాలు అని ఊరికే ఎంచబడలేదు, ఆమె గనురాలు అని పిలువబడ్డానికి ఆమెలో ఉంచినటువంటి ప్రేమ కారణం. ఆమెలో ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆమె గనురాలు అని పిలువబడింది. పోయిన వారంలో మేము జ్ఞాపకం చేసుకున్నాం, ఆతిథ్యం ఇవ్వటంలో గనురాలు, అందుకే ఆమె గనురాలు అని దైవ గ్రంథములో చేర్చబడింది. మా ప్రేమ, మా భక్తి, మా యొక్క వినయం, విధేయతలు ప్రభువా నువ్వు మెచ్చేవిగా ఉన్నాయి లేదో పరీక్షించుకోవడానికి కృప చేయండి. విన్న వర్తమానం ద్వారా దీవించండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.